అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐయామ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యొక్క వీడియోస్‌లో చాలా స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ అంటే నథింగ్. స్పిరిచువల్ అంటే మనం నాట్ ఓన్లీ పూజలు ఇది మాత్రం కాదనమాట. స్పిరిచువాలిటీ అంటే జస్ట్ మనం తెలుసుకోవటం. బాడీ, సోల్, మైండ్. సో, దీని గురించి మనం తెలుసుకోవటం. ఇది స్పిరిచువాలిటీ అంటే. ఎవరైతే ఈ వీడియోస్‌ని చూస్తున్నారో, ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఎవరైతే ఈ యొక్క వీడియోస్‌ని చూస్తున్నారో, మీరు అవేకెన్ అయ్యారు అని అర్థం. స్పిరిచువల్ అవేకెనింగ్ అంటారనమాట దీనిని. సో, ఆహ్, క్షీరసాగర మథనం అంటాం మనం. క్షీరసాగర మథనం. అది జరుగుతుంది అనమాట. అది జరుగుతున్నప్పుడు లోపల ఏవైతే ఉన్నాయో వర్రీస్ కానీ, టెన్షన్స్ కానీ, భయాలు, సో, ఇవన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. బికాస్ ఆఫ్ లోపల జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్. ఓకే. బిఫోర్ స్పిరిచువల్ అవేకెనింగ్ మీరు ఇక్కడి వరకు చేరుకోవటానికి బిఫోర్ స్పిరిచువల్ అవేకెనింగ్, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని, సో, ఇవన్నీ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసేసుంటారనమాట. డార్క్ నైట్ ఆఫ్ ద సోల్, లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఏంజెల్ నంబర్స్ అని, సో, వివిధ రకాల అయినటువంటి మీకు కొత్తగా అనిపించుంటాయి. మాస్కులైన్, ఫెమినైన్, సో, వివిధ రకాల వర్డ్స్‌ని మీరు వింటూ కొత్తగా, మనం ఎక్కడ బుక్స్‌లో ఇవి మనకు కనిపించవు. అండ్ ఎక్కడ మనకి ఆహ్, పేపర్స్‌లో కానీ ఎక్కడ కూడా మనం ఇటువంటి వర్డ్స్‌ని మనం ఇదివరకు వినుండమనమాట. ఇప్పుడు మనకవి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. స్పిరిచువల్ అవేకెనింగ్ అని, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని, సో, వివిధ రకాలుగా మనం వింటూ ఉంటాం. రైట్? ఓకే. స్పిరిచువల్ అవేకెనింగ్ మీరయ్యారు. స్పిరిచువల్ అవేకెన్ అయ్యారు. అంటే కుండలిని శక్తి, కుండలిని ఎనర్జీ అవేకెన్ అయింది అనమాట. అంతే. సో, మీకు మీ లైఫ్‌లో ప్రెజెంట్ ఏ యొక్క పెయిన్స్ ఉన్నా, బాధలు, వర్రీస్, టెన్షన్స్ ఏవైతే వస్తున్నాయో రైట్ నౌ, ఏవైతే వస్తున్నాయో బికాస్ ఆఫ్ అదంతా కూడా డ్రామా. అదంతా కూడా ఇల్యూషన్. ఎందుకోసం జరుగుతుంది అట్లాగంటే, దట్స్ ద స్పిరిచువల్ అవేకెనింగ్. అవేకెన్ అవ్వటానికి జరుగుతుంది. రైట్. ఓకే. ఆల్మోస్ట్ మీకు తెలుసు స్పిరిచువల్ అవేకెనింగ్ బిఫోర్ మీకెలా ఉంటుందో. డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసేసే ఉంటారనమాట. కొంతమందికి చాలా పీరియడ్ ఆ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. నిజానికి అక్కడ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనేది ఏముండదు. అక్కడ ఫియర్ లేదు, వర్రీ లేదు, టెన్షన్ లేదు, పెయిన్ లేదక్కడ. అక్కడ జస్ట్ ఆహ్, మనమెవరు అనేది తెలుసుకోవటానికి జస్ట్ అవి మనకు ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనకు ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. రైట్? యెస్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ హోల్ స్పిరిచువల్ జర్నీ అంటే సెపరేట్ జర్నీ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ అనమాట. రైట్? అయితే ఈ హోల్ జర్నీలో మనం ఈ బాడీని ఏదైతే ఉందో బాడీని మర్చిపోతాం కంప్లీట్‌గా. సో, కంప్లీట్‌గా మనం బాడీని మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది చాలా కేర్‌గా చూసుకోవాలనమాట. సో, మనకు ఆహ్, లాట్ ఆఫ్ ఎమోషన్స్ మనకి పైకి అప్‌వర్డ్ పైకి వెళ్తూ ఉంటాయనమాట. ఈ యొక్క స్పిరిచువల్ ఈ అవేకెనింగ్ అయ్యే టైంలో. సో, మనం దాన్ని డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటాం. సో, పైకి పైకి మనం వెళ్తూ ఉంటాయి. అప్‌వర్డ్ పైకి వెళ్తూ ఉంటాయనమాట. పెయిన్ వస్తుంటుంది. వర్రీస్, టెన్షన్స్, భయాలు, ఆహ్ దానితో పాటు రెస్పాన్సిబిలిటీస్, ఎవ్రీథింగ్ అనమాట. సో, దీని కారణంగా దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక మనకి ఆహ్, మనం ఆహ్, ఆ క్షణంలో అలా ఉండిపోతాం. ఆహ్, బయటికి ఎక్స్‌ప్లెయిన్ చేయలేం ఎవరికీ కూడా. బికాస్ ఆఫ్ అది సోల్ తనంతట ఆహ్ తాను తెచ్చుకుంటుంది అనమాట. తను అవేకెన్ అవ్వటానికి అటువంటి సిట్యుయేషన్ తెచ్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకరితో చెప్పుకోలేనటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. చెప్పినా కూడా అర్థం కాదు. చెప్పినా కూడా మనం బయట ఎంత కరెక్ట్ చేయాలని చూసినా సిట్యుయేషన్స్‌ని, బయట నువ్వు ఎంత కరెక్ట్ చేయాలని చూసినా వర్క్ అవ్వవు. ఏది కూడా మనకు బయట నుంచి రాదు. మనం అనుకుంటాం బయట నుంచి ఎవ్రీథింగ్, ఆహ్ మనం హెల్త్ కానీ, కెరీర్ కానీ, రిలేషన్‌షిప్ అని, మనీ కానీ ఏదైనా బయట నుంచి వస్తుంది. ఎక్స్‌పెక్టేషన్ బయట నుంచి చూస్తాం.
నో, బయట నుంచి ఏది రాదు. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ కాన్షియస్‌నెస్. ఎవ్రీథింగ్ కాన్షియస్‌నెస్. ఎవ్రీథింగ్ కాన్షియస్‌నెస్. సో, దట్స్ వై మనం ఎంత బయట ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చూసినా, చెప్పాలని చూసినా అది వర్క్ అవ్వదు. అగైన్ నువ్వు ఎంత ప్రయత్నించినా బయట చెప్పాలని, మళ్ళీ నువ్వు లోపలికి లోపలికి మీన్స్ నీ కాన్షియస్‌నెస్‌లోకి నువ్వు రావాల్సిందే. అగైన్ మళ్ళీ రావాల్సిందే. అగైన్ మళ్ళీ నువ్వు ప్రయత్నిస్తావు. మోర్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. నువ్వు బయట కరెక్ట్ చేసినన్ని రోజులు, రిపేర్ చేస్తున్నన్ని రోజులు, బయట నుంచి నువ్వు దేన్ని కరెక్ట్ చేయాలని చూసినా రైట్? అది మనకింకా ఎక్కువ పెయిన్ ఇస్తుంది. బికాస్ ఆఫ్ సోల్. కాన్షియస్‌నెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకునేంత వరకు ఇస్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు కాన్షియస్‌నెస్ ఐ యామ్ ద అవేర్‌నెస్, ఐ యామ్ కాన్షియస్‌నెస్ అని తెలుసుకుంటామనమాట. సో, దట్స్ వై మనం ఎంత బయట ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చూసినా, చెప్పాలని చూసినా అర్థం కాదు. బికాస్ ఆఫ్ ఇట్స్ కాన్షియస్‌నెస్. ఇది లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. ఇది ఒక కాన్షియస్‌నెస్. ఇది ఒక లిమిటెడ్ కాదనమాట. ఈ బాడీ, ఈ యొక్క సోల్ అనేది ఒక లిమిటెడ్ కాదు. ఇది ఒక ఫ్లోయింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎండ్ అనేది దేర్ ఈస్ నో ఎండ్. రైట్? ఓకే. దీని కారణంగా బయట ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా నో, అది వర్క్ అవ్వదు. రైట్? మనం కాన్షియస్‌నెస్ అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో యెస్. అది అవేకెనింగ్ అనమాట. మనకెప్పుడో అవేకెనింగ్ జరిగిపోయింది. మనం ఆహ్, మనం దాన్ని కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఆ కాన్షియస్‌నెస్ అనే వర్డ్ మనం వింటూనే ఉంటాం. బట్ అది ఎలా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ చేయాలి కదా! సో, ఆ పెయిన్ మనకొచ్చినప్పుడు దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. బికాస్ ఆఫ్ అది పెయిన్ కాదు. అది పెయిన్ కాదు. అది ఒక కాన్షియస్‌నెస్. దాన్ని మనం ఆ టైంలో ఎక్స్‌పీరియన్స్ గాని చేయగలిగితే యెస్. అది ఒక బ్యూటిఫుల్ అనమాట. చేయగలిగితే నెక్స్ట్ టైమ్ నుంచి మన యొక్క డిజైర్ ఏదైతే ఉందో, మన యొక్క బిగ్, బిగ్ పిక్చర్‌లో మనకు ఒక పెద్ద డిజైర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో, అది ఫుల్‌ఫిల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆ కాన్షియస్‌నెస్‌ని ఆ పెయిన్ వచ్చినప్పుడు నో, వద్దు, వద్దు అనుకుంటే ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసి, మనం ఎప్పుడైతే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఆ పెయిన్ అనేది అది పెయిన్ కాదు. అది ఒక కాన్షియస్‌నెస్. సో, ఈ ఎరుక కలిగి ఉండాలి. అవేర్‌నెస్, ప్రెజెన్స్‌లో మీరు ఆ యొక్క కాన్షియస్‌నెస్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలగాలి. రైట్. ఓకే. ఏ ఇంతవరకు కానీ మనం చూసుకున్నట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. స్పిరిచ్యువల్ జర్నీలో మనం ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసాం. అండ్ ఆన్‌లైన్‌లో కూడా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. రైట్? ఇప్పుడు మనం చెప్పాను కదా! బాడీ. నో, అస్సలు వదలకూడదు. ఎప్పుడైతే మనం వదిలేస్తాం, మీకు ఎన్ని బాధలు ఉన్నా, వర్రీస్, టెన్షన్స్ ఏవి ఉన్నా కూడా టైమ్ టు టైమ్ ఫుడ్ అండ్ వాటర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే ఇస్తామో మనం మెయిన్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అయిన తర్వాత, స్పిరిచ్యువల్ జర్నీ మనకు స్టార్ట్ అయిన తర్వాత, అవేకెనింగ్ ఎప్పుడైతే ఈ కొత్త కొత్త పదాలు మనం వింటామో, అప్పుడు మెయిన్‌గా మనం ఐ యామ్ సోల్, నేను ఓన్లీ సోల్ అని చెప్పేసి మనం ఎవరిని వదిలేస్తామంటే బాడీని వదిలేస్తాం. బాడీని వదిలేస్తాము. నో, నెక్స్ట్ టైమ్ నుంచి అలా చేయొద్దు. ఐ యామ్ సోల్, నేను సోల్‌ని కదా! ఈ బాడీ ఎప్పటికైనా వెళ్ళిపోయేదే కదా! ఎప్పటికైనా వెళ్ళిపోయేదే కదా! సో, ఇంకా దీనితో ఏం పని ఉంది అని మనం వదిలేస్తాం. బట్, బట్ మనం మెయిన్ వచ్చింది వదిలేయటానికి కాదు. లెట్ ఐ మీన్ ఎమోషన్స్ అసలు ఏది ఆహ్, లెట్ గో అనే వర్డ్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మైండ్ అంటే ఏంటో తెలుసుకోటానికి. అంతేకాని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం అంటూ ఏముండదు. ఇప్పుడు పెయిన్ అనేది ఉంది. అది ఒక పెయిన్ కాదు అన్నమాట. అది ఒక అసలు ప్రాబ్లమే కాదది. సో, ఆహ్, అది ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. దాన్ని మన యొక్క రూపాన్ని మారుస్తామంటే ఎనర్జీ ఒక్కటే. బట్ దాన్ని మనం 2 విధాలుగా చూస్తాం. 2 విధాలుగా చూస్తాం. దేన్నైనా కూడా యింగ్, యాంగ్, మాస్కులైన్, ఫెమినైన్ అండ్ డార్క్, లైట్, ఆహ్, పాస్ట్, ఫ్యూచర్. బట్ ఉండేది ఒకటే ఎనర్జీ. బట్ 2గా చూస్తాం. డ్యువాలిటీ. సో, మనం ఎప్పుడైతే రెండిటిగా చూడకుండా, ఎప్పుడైతే మనం ఆ మైండ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తామో,
ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మొత్తం మనకి ఒకటిగా కనిపిస్తుంది అనమాట. సో, ఇక్కడ మన బాడీని వదిలేయటం కాదు స్పిరిచ్యువల్ జర్నీ అంటే. నాకు వద్దు, ఓన్లీ నాకు ఫుడ్ కూడా వద్దు, ఓన్లీ నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు. మనం టైమ్ టు టైమ్ మన ఈ యొక్క స్పిరిచ్యువల్ జర్నీలో లాట్ ఆఫ్ పెయిన్ అనేది అప్‌వర్డ్ పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఐ మీన్ అది రైజ్ అయినప్పుడు కుండలిని ఎనర్జీ పైకి రైజ్ అయినప్పుడు కుండలిని ఎనర్జీ మీకే కానీ రైజ్ అయినప్పుడు ప్రతి ఒక్క స్పిరిచువల్ అవేకెనింగ్ అయింది అంటే రైజ్ అవుతూ ఉంటుంది. అది నార్మల్‌గా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ కామన్. అది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. అది జరుగుతూనే ఉంటుంది. న్యాచురల్‌గా జరుగుతూనే ఉంటుంది. రైట్? ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే అలా మూడ్ ఆఫ్ అయ్యి అలా ఉండిపోకుండా జస్ట్ ఆ కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ బాడీకి టైమ్ టు టైమ్ ఫుడ్ అండ్ వాటర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. నేను బాడీని కాదు, ఐ మీన్ నేను శరీరాన్ని కాదు, నేను ఓన్లీ సోల్‌ని అనుకుంటే మాత్రం కుదరదు. బాడీని కేర్‌గా చూసుకోవాల్సిందే. రైట్? అర్థమైంది కదా! యెస్. ఆహ్, ఇది అన్నమాట. ఎవ్రీడే మనకు ఆన్‌లైన్‌లో హెల్త్, కెరీర్, రిలేషన్‌షిప్, మనీ అనే ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి ఆన్‌లైన్‌లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మీరే కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ.